హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అనిల్ ట్యూషన్ యూట్యూబ్ ఛానల్. సో ఎవరైతే ఈ యొక్క గ్రూప్ 2 మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా అర్థమయ్యే విధంగా మనం ఏపీఎస్టీ చెందినటువంటి వీడియోస్ అనేవి ప్రతి ఒక్క వీడియో అనేది పీడిఎఫ్ రూపంలో మీకు అందరికీ కూడా అందించడం జరుగుతుంది అనమాట. సో ఆల్రెడీ మనం తూర్పు చాళుక్య వంశం ఏదైతే ఉందో ఆ యొక్క వంశం గురించి మనం ఆల్రెడీ గత 2 క్లాసులో మనం మాట్లాడుకుని ఉన్నాం. సో ఈ యొక్క వీడియోలు ఏంటంటే మనం గుణగా విజయాదిత్యుడి తర్వాత రాజ్యానికి వచ్చినటువంటి రాజులు ఎవరు, అదే విధంగా వాళ్ళు పరిపాలించినటువంటి విధానం అనేది ఏ విధంగా ఉంది, వాళ్ళ కాలంలో జరిగినటువంటి సంఘటనలు ఏంటి, ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీరు గనుక మొట్టమొదటిసారి గనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఒక లైక్ కూడా చేయండి. సో ఈ వీడియో అనేది గ్రూప్ 2 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మీకు కనుక ఈ యొక్క పీడిఎఫ్ అనేది కావాలంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో లేదా కామెంట్ సెక్షన్ లో నా యొక్క వాట్సాప్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు కాంటాక్ట్ చేయడం ద్వారా మీరు ఈ యొక్క పీడిఎఫ్ నోట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా మనం డీటెయిల్స్ లోకి వెళితే, సో గుణగ విజయాదిత్యుడి తర్వాత రాజ్యానికి వచ్చింది ఎవరంటే కనుక చాళుక్య భీముడు. సో ఎందుకంటే గుణగ విజయాదిత్యుడికి ఏంటంటే సంతానం అనేది లేకపోవడం వల్ల అతని సోదరుడు కొడుకైనటువంటి చాళుక్య భీముడు రాజ్యానికి రావడం జరుగుతుంది. ఈ యొక్క చాళుక్య భీముడు కాలంలో ఏంటంటే మనకి రాజ్యం అనేది అస్తవ్యస్తం అవుతుంది అనమాట. అంటే తూర్పు చాళుక్య వంశం ఏదైతే ఉందో ఈ యొక్క వంశం అనేది అంత పరిపాలన అనేది అంతా బాగోకపోవడం వల్ల చాళుక్య భీముడు కొంతకాలం మాత్రమే రాజ్య పరిపాలన చేయడం జరుగుతుంది. సో తర్వాత చాళుక్య భీముడు తర్వాత కంటక విజయాదిత్యుడు రాజ్యానికి రావడం జరుగుతుంది. అంటే ఇతని పెద్ద కొడుకైనటువంటి కంటక విజయాదిత్యుడు రాజ్యానికి రావడం జరిగింది. సో తర్వాత భీముడు రాజ్యానికి రావడం జరుగుతుంది. అంటే ఈ విధంగా గుణగా విజయాదిత్యుడికి సంతానం లేకపోవడం వల్ల అతని సోదరుడు కొడుకైనటువంటి చాళుక్య భీముడు, తర్వాత అతని పెద్ద కొడుకైనటువంటి కంటక విజయాదిత్యుడు, తర్వాత చిన్న కొడుకైనటువంటి భీముడు రాజ్యానికి రావడం జరుగుతుంది అనమాట. సో తర్వాత భీముడు తర్వాత ఏంటంటే రాజ్యానికి రావాల్సిన యుద్ధమల్ల 2 అనమాట. ఈ యొక్క యుద్ధమల్ల 2 ఎవరంటే గనక గుణగా విజయాదిత్యుడు ఎవరైతే ఉంటాడో అతని సంతానం లేదని చెప్పి కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. కానీ కొంతమంది ఏంటంటే అతనికి సంతానం ఉంది, అతని యొక్క సంతానం వాళ్ళ యొక్క పెద్ద కొడుకు ఎవరంటే కనుక యుద్ధమల్ల 1, అదే విధంగా అతనికి ఉన్నటువంటి వేరొక సంతానం ఎవరంటే కనుక యుద్ధమల్ల 2 అని చెప్పి అనేక మంది చరిత్రకారుల అభిప్రాయం అనమాట. సో ఈ విధంగా ఏంటంటే గుణగా విజయాదిత్యుడు ఎవరైతే ఉంటాడో అతని తాలూకాకు చెందినటువంటి యుద్ధమల్ల 2 ఏంటంటే ఈ యొక్క రాజ్యం అనేది నేను కాకుండా ఆ యొక్క సోదరుడు కొడుకు అయినటువంటి చాళుక్యుడు అధిష్ఠించాడని చెప్పి ఇతను ఏం చేస్తాడంటే ఎలాగైనా సరే యొక్క తూర్పు చాళుక్య వంశం ఏదైతే ఉందో ఆ వంశాన్ని అధిష్ఠించాలని చెప్పి పక్కన ఉన్నటువంటి రాష్ట్రకూట రాజులు ఎవరైతే ఉంటారో, అంటే ఒక పక్క మనకి ఈ విధంగా తీసుకున్నట్లయితే కనుక ఇక్కడేమో మనకి తూర్పు చాళుక్య వంశం పరిపాలిస్తూ ఉంటారు, ఇటు పక్క మనకి పశ్చిమాన్ని ఏంటంటే రాష్ట్రకూట వంశం పరిపాలిస్తూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క యుద్ధమాల 2 ఏం చేస్తాడంటే ఎలాగైనా సరే ఈ యొక్క రాజ్యాన్ని భీముడి చేతిలో నుంచి తీసుకోవాలని చెప్పి రాష్ట్రకూట రాజు అయినటువంటి గోవింద 4 ఎవరైతే ఉంటాడో ఈ యొక్క గోవింద 4 ఏంటంటే మైత్రిని చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఈ విధంగా యుద్ధమల్ల 2 రాష్ట్రకూట రాజు అయినటువంటి గోవింద 4 సహాయంతో ఏంటంటే భీముని ఓడించేస్తాడు అనమాట. ఈ విధంగా భీముని ఓడించేసి యుద్ధమల్ల 2 ఏంటంటే ఇక తూర్పు చాళుక్య వంశానికి రాజ్యానికి రావడం జరుగుతుంది అనమాట. సో ఇతని గురించినటువంటి విశేషాలు ఏంటంటే ఇతని కాలంలో మనకి ప్రస్తుతం ఉన్నటువంటి బెజవాడ అనేది ఏదైతే ఉందో ఈ యొక్క విజయవాడ అనేది బాగా అభివృద్ధి చెందుతుంది అనమాట. అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా అడుగుతారంటే తూర్పు చాళుక్య వంశంలో ఎవరి కాలంలో మనకి ప్రస్తుతం ఉన్నటువంటి విజయవాడ బాగా అభివృద్ధి చెందిందంటే కనుక యుద్ధమల్ల 2 కాలంలో అనమాట. అదే విధంగా ఇతని కాలంలో శైవ మతం అనేది బాగా కృషి జరిగింది అనమాట. అంటే శివునికి సంబంధించినటువంటి ఆలయాలు కానీ, అదే విధంగా శివునికి సంబంధించినటువంటి అనేక శాసనాలు అవన్నీ కూడా ఏంటంటే మనకి యొక్క యుద్ధమల్ల 2 కాలంలో ఏంటంటే బాగా అభివృద్ధి చెందాయి అనమాట. అదే విధంగా ఇతను వేయించినటువంటి శాసనం ఏంటంటే బెజవాడ శాసనం. సో బెజవాడ శాసనాన్ని వేయించినటువంటి యొక్క తూర్పు చాళుక్య రాజు ఎవరంటే కనుక మనకి యొక్క యుద్ధమల్ల 2 అనమాట. అదే విధంగా ఇతను గుంటూరు జిల్లా చేజర్ల రాజధానిగా చేసుకుని పరిపాలించాడు అనమాట. అంటే అంతకు ముందు ఉన్నటువంటి రాజులు అందరూ కూడా ఏంటంటే వేంగిని రాజధానిగా చేసుకుని, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి ఏదైతే ఉందో దాన్ని రాజధానిగా చేసుకుని అంతకు ముందు రాజులు పరిపాలించడం జరిగింది. సో కానీ తర్వాత వచ్చినటువంటి యొక్క యుద్ధమల్ల 2 ఏంటంటే గుంటూరు జిల్లాలోని చేజర్ల రాజధానిగా చేసుకుని ఇతని యొక్క పరిపాలన అనేది ప్రారంభించడం జరుగుతుంది అనమాట. అదే విధంగా ఇతను ప్రస్తుతం విజయవాడలో ఏంటంటే ఒక కార్తికేయ ఆలయాన్ని కూడా ఇతను నిర్మించడం జరిగింది అనమాట. ఇది ఈ యొక్క యుద్ధమల్ల 2 గురించినటువంటి విశేషాలు అనమాట. ఈ యొక్క యుద్ధమల్ల 2 తర్వాత ఏంటంటే మనకి ఒక పక్క మనకి ఇక్కడ వేంగి చాళుక్యులు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళ యొక్క సామంతులు ఎవరంటే కనుక తెలుగు చోళులు, లేదా దీనిని కొన్ని టెక్స్ట్ బుక్స్ లో తెలుగు చోళులు అని కూడా ఉంటుంది. విద్యార్థులందరూ కూడా గుర్తుపెట్టుకోండి. అంటే యొక్క తెలుగు చోళుల యొక్క సామంతులు ఆ యొక్క వేంగి చాళుక్య యొక్క సామంతులు ఎవరంటే కనుక తెలుగు చోళులు అనమాట. వీళ్ళలో అతి ముఖ్యమైన వాడు ఎవరంటే కనుక నన్నెచోరుడు. సో ఇతని గురించి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేక సార్లు బిట్ అనేది రావడం జరిగింది అనమాట. ఈ యొక్క నన్నెచోరుడు ఎవరంటే కనుక కాళిదాసు సంస్కృతంలో రచించినటువంటి కుమార సంభవం అనే గ్రంథం ఏదైతే ఉందో ఆ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించినటువంటి కవి రాజు ఎవరంటే కనుక నన్నెచోళుడు. ఇక నన్నెచోళుడు ఏ రాజ్యానికి చెందినటువంటి వ్యక్తి అంటే కనుక తెలుగు చోళ సామ్రాజ్యం, అంటే తెలుగు చోళులు ఎవరైతే ఉంటారో ఆ రాజ్యానికి చెందినటువంటి వ్యక్తి యొక్క నన్నెచోళుడు అనమాట. సో ఇతను కాళిదాసు రచించినటువంటి కుమార సంభవాన్ని తెలుగులోకి అనువదించడం జరుగుతుంది అనమాట. సో ఇతని తర్వాత మనకి రాజ్యానికి వచ్చినటువంటి రాజు ఎవరంటే కనుక చాళుక్య భీమ 2. అంటే యుద్ధమల్ల 2 తర్వాత మనకి రాజ్యానికి చాళుక్య భీమ 2 అనే రాజు రాజ్యానికి రావడం జరుగుతుంది అనమాట. సో ఇతర కొన్నటువంటి బిరుదులు ఏంటంటే గండ మార్తాండ, అదే విధంగా బృహత్ భీముడు, అదే విధంగా ఇమ్మడి చాళుక్య భీముడు. సో మనకి ఎగ్జామ్ పాయింట్
పాయింట్ ఆఫ్ వ్యూలో గండమార్తాండ అనే బిరుదు కలిగినటువంటి తూర్పు చాళుక్య రాజు ఎవరంటే కనుక మనకి చాళుక్య భీమ 2 అనమాట. అదే విధంగా బృహత్ భీమ, ఎమ్మడి చాళుక్య భీముడు ఇతనికి ఉన్నటువంటి బిరుదులు అనమాట. సో ఇతనికి ఏంటంటే ఇద్దరు భార్యలు ఉండడం జరుగుతుంది అనమాట. అంటే ఇద్దరిని వివాహం చేసుకోవడం జరుగుతుంది. అందుట్లో మొదటి వ్యక్తి ఎవరంటే కనుక మొదటి రాకుమార్తె ఎవరంటే కళింగ ప్రాంతానికి చెందినటువంటి రాకుమార్తె అయినటువంటి అంకీదేవిని మొదటగా వివాహం అనేది చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క అంకీదేవి పేరు అనేక టెక్స్ట్ బుక్స్ లో మీకు ఓర్దప్ప అని కూడా ఉంటుంది అనమాట. సో చాలా సార్లు ఏంటంటే మన ఎగ్జామ్ లో కన్ఫ్యూజ్ చేయడానికి ఓర్దప్ప అనే పేరు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంకీదేవి అన్నా సరే లేదా ఓర్దప్ప అన్నా సరే రెండు కూడా ఏంటంటే ఒకటే. సో ఈ విధంగా మొదటి భార్య ఎవరంటే కనుక కళింగ ప్రాంతానికి చెందినటువంటి రాకుమార్తె అయినటువంటి అంకీదేవిని యొక్క చాళుక్య భీమటు వివాహం అనేది చేసుకోవడం జరుగుతుంది. సో తర్వాత తెలుగు చోళులు ఎవరైతే ఉన్నారో అంటే ఈ యొక్క తూర్పు చాళుక్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సామంతులుగా ఉన్నటువంటి తెలుగు చోళులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాకుమార్తె అయినటువంటి లోకాంబ లేదా లోకాంబికని వివాహం అనేది చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏంటంటే చాళుక్య భీమ 2 ఏంటంటే ఇద్దరిని వివాహం చేసుకోవడం జరుగుతుంది. సో ఆ ఇద్దరిని వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళకి పుట్టినటువంటి సంతానం ఎవరంటే కనుక అంకీదేవికి పుట్టినటువంటి సంతానం ఏమో దానార్ణవుడు, అదే విధంగా లోకాంబికకు పుట్టినటువంటి సంతానం ఎవరంటే కనుక మనకి అమ్మరాజు 2 అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఇక చాళుక్య భీమ 2కి పెద్ద కొడుకు ఎవరంటే కనుక మనకి అమ్మరాజు 2, దానార్ణవుడు, అదే విధంగా చిన్న కొడుకు ఎవరంటే కనుక మనకి అమ్మరాజు 2 అనమాట. అదే విధంగా ఈ యొక్క అమ్మరాజు 2కి సంబంధించినటువంటి శాసనం ఏంటంటే మరియంపూడి శాసనం. దీన్ని కొన్ని టెక్స్ట్ బుక్స్ లో ఆ మలియంపూడి శాసనం అని కూడా ఉంటుంది. దీన్ని కూడా విద్యార్థులందరూ గమనించండి. ఇక్కడ ఉన్నటువంటి ఒక లోకాంబిక ఎవరైతే ఉందో ఈవిడ ఏంటంటే కనుక జటాచోళ భీముడు అంటే ఇక తెలుగు చోళులు ఎవరైతే ఉన్నారో ఆ తెలుగు చోళ సామ్రాజ్యానికి చెందినటువంటి జటాచోళ భీముడు యొక్క చెల్లెలు అనమాట ఈ యొక్క లోకాంబిక. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ యొక్క జటాచోళ భీముడు గురించి మనం తర్వాత మాట్లాడుకుంటాం. సో ఈ విధంగా ఏంటంటే జటాచోళ భీముడు యొక్క లోకాంబిక యొక్క అన్నయ్య అనమాట. సో తర్వాత అమరాజు ఏంటంటే రాజ్యానికి రావడం జరుగుతుంది అనమాట. అంటే ఈ యొక్క అమరాజు ఎవరు మనకి యాక్చువల్ గా తమ్ముడు. ఈ యొక్క చాళుక్య భీమ 2 యొక్క పెద్ద కొడుకు అయినటువంటి దానార్ణవుడు యాక్చువల్గా ఏంటంటే రాజ్యానికి రావాలి. కానీ ఏంటంటే రాజ్యం మీద ఉన్నటువంటి ప్రేమతో అంటే అహంకారంతో ఏంటంటే ఇక అమ్మరాజు 2 ఏంటంటే రాజ్యానికి రావడం జరిగింది అనమాట. అంటే తమ్ముడు రాజ్యానికి రావడం జరుగుతుంది. సో ఇక అమ్మరాజు 2 గురించినటువంటి విశేషాలు ఏంటంటే ఇతనికి ఉన్నటువంటి బిరుదులు ఏంటంటే కనుక పరమ బ్రాహ్మణ, అంటే అనేక మంది బ్రాహ్మణుల్ని ఇతను ఆదరించాడు అనమాట. అంటే బ్రాహ్మణ మతాన్ని కూడా ఎక్కువగా పోషించాడు కాబట్టి ఇతనికి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే పరమ బ్రాహ్మణ. అదే విధంగా ఇతని కాలంలో ఏంటంటే అనేక మంది కవులు ఉండేవాళ్ళు అనమాట. అంటే ప్రతి ఒక్క రాజ్యంలో కూడా ఏంటంటే ఒక రాజు కింద ఏంటంటే కొంతమంది కవులు అనేవాళ్ళు ప్రత్యేకించి ఉండేవాళ్ళు. ఇక అమ్మరాజు 2 కాలంలో కూడా ఏంటంటే ఇతను అనేక మందిని కవులను ఆదరించాడు అనమాట. సో అందువల్ల ఇతనికి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే కవి గాయక కల్పతరువు అనే బిరుదు అనేది ఒక అమ్మరాజు 2కు ఉంటుంది అనమాట. సో ఇతని కాలంలో ఉన్నటువంటి కవులు ఎవరంటే కనుక పోతన భట్టు, అదే విధంగా మాధవ భట్టు, అదే విధంగా బట్టి దేవుడు అనమాట. సో ఈ విధంగా అనేక మంది కవులు ఉండేవాళ్ళు కాబట్టి ఈ కవులను ఆదరించి ఆ కవులందరినీ కూడా పోషించేవాడు కాబట్టి ఇతనికి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే కవి గాయక కల్పతరువు అనే బిరుదు ఉంటుంది అనమాట. సో ఈ తర్వాత ఈవిడ భార్య ఎవరంటే కనుక మనకి చామకాంబ. ఇక్కడ ఈవిడ భార్య ఏంటంటే జైన మతాభిమాని అనమాట. అంటే ఇతను శైవ మతాభిమాని అయినప్పటికీ కూడా ఈవిడ భార్య ఏంటంటే జైన మతాభిమాని. అంటే జైనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏంటంటే పోషించడానికి వాళ్ళందరికీ కూడా అనేక ఆలయాలు అనేవి ఈ యొక్క ఈవిడ భార్య నిర్మించడం జరుగుతుంది అనమాట. అదే విధంగా ఈవిడ భార్య కోసం అంటే జైన మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ రాజ్యానికి వచ్చినప్పుడు వాళ్ళందరినీ పోషించడానికి అనేక ఆలయాలను కూడా నిర్మించడం జరుగుతుంది. అదే విధంగా వాళ్ళని పోషించడానికి కొన్ని గ్రామాలను కూడా దానం చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఆ రోజుల్లో ఏంటంటే ఏదైనా సరే వేరే మతస్థులు కానీ జైన మతస్థులు కానీ లేదా బౌద్ధ మతస్థులు కానీ ఎవరైనా వచ్చినప్పుడు రాజ్యానికి వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఒక గ్రామాలను అనేవి దానం చేయడం జరిగింది అనమాట. ఎందుకని దానం చేసేవాళ్ళు అంటే ఆ విధంగా గ్రామాలను దానం చేయడం వల్ల ఆ గ్రామం మీద వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అంటే ఆ గ్రామం మీద వచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుని ఎవరు యూజ్ చేసుకున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి జైన మతాభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఉపయోగించుకోవడం జరిగేది అనమాట. సో ఈ విధంగా జైన మతాభిమానుల కోసం 2 గ్రామాలను దానం చేయడం జరిగింది. అందులో మొదటిది ఏంటంటే కలిచెంబూరు గ్రామం, రెండోది ఏంటంటే మరియంపూడి గ్రామం. సో ఈ విధంగా ఏంటంటే కలిచెంబూరు గ్రామం అదే విధంగా మరియంపూడి గ్రామాన్ని జైన మతాభిమానుల కొరకు దానం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే కనుక మనకి 2వ అమ్మరాజు అనమాట. సో ఎవరి కోసం తన భార్య అయినటువంటి చామకాంబ కోసం ఏంటంటే ఈ యొక్క 2 గ్రామాలని దానం చేయడం జరుగుతుంది. అదే విధంగా గ్రామాలను దానం చేశాడు కాబట్టి ఆ గ్రామం పేరు మీద కానీ కలిచెంబూరు శాసనం అదే విధంగా మరియంపూడి శాసనం కూడా ఇతను వేయించడం జరుగుతుంది అనమాట. అంటే కలిచెంబూరు శాసనాన్ని అదే విధంగా మరియంపూడి శాసనాన్ని వేయించినటువంటి రాజు ఎవరంటే కనుక మనకి 2వ అమ్మరాజు 2 అనమాట. అదే విధంగా ఇతని కాలంలో మనకి ఏం జరుగుతుందంటే ఈ యొక్క శైవ మతంలో ఏంటంటే అనేక శాఖలు ఉంటాయి అనమాట. అంటే ఈ రోజులో మనకి ఏ విధంగానైతే హిందూ మతంలో అనేక మంది దేవుళ్ళని ఆదరించడం జరుగుతుంది. అదే విధంగా శైవ మతంలో కూడా ఏంటంటే అనేక శాఖలు ఉంటాయి అనమాట. అందులో ఒకటి పాశుపాతి శాఖ. ఇది ఏంటంటే ప్రాచీనమైనటువంటి శాఖ అనమాట. సో దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి శైవ మతం శాఖ ఏదైతే ఉందో కాలం ఒక శాఖ అనేది ఇతర కాలంలోనూ మనకి ఆంధ్రలోకి ప్రవేశం అనేది పొందడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఎవరి కాలంలో మనకి శైవ మతానికి చెందినటువంటి కాలం ఒక శాఖ మనకి మన ఆంధ్రలోకి ప్రత్యేక
ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్‌లోకి అభివృద్ధి చెందింది లేదా వ్యాప్తిలోకి వచ్చిందంటే గనక మనకి అమ్మరాజు 2 అనమాట. సో, ఈ విధంగా అమ్మరాజు 2 కాలం గూడా మనకి అయిపోతుందనమాట. సో, అమ్మరాజు 2 తర్వాత ఏంటంటే మనకి దానార్‌నవుడు రాజ్యానికి రావడం జరుగుతుంది. అంటే దానార్‌నవుడు యాక్చువల్‌గా ఏంటంటే జ్యేష్ఠ కుమారుడు అంటే పెద్ద కుమారుడు అయినప్పటికీ కూడా ఏంటంటే మనకి తర్వాత రాజ్యానికి రావడం జరుగుతుందనమాట. ఎందుకంటే అమ్మరాజు 2 ఏంటంటే సింహాసనం కోసం ఏంటంటే తన అన్నయ్య అయినటువంటి దానార్‌నవుడు కాకుండా ఏంటంటే తన రాజ్యానికొచ్చాడు. సో, తర్వాత ఇది గ్రహించినటువంటి దానార్‌నవుడు ఏం చేస్తాడంటే ఎలాగైనా సరే నేను సింహాసనానికి రావాలి. ఎందుకంటే నేను పెద్దవాడిని కాబట్టి, నేను పెద్ద రాజుని కాబట్టి అంటే పెద్ద కుమారుడిని కాబట్టి నేను రాజ్యానికి రావాలని చెప్పి ఇతను ఏం చేస్తాడంటే పక్కన ఉన్నటువంటి రాష్ట్రకూటులు ఎవరైతే ఉంటారో ఆ రాష్ట్రకూటులతో ఏంటంటే స్నేహం అనేది చేయడం జరుగుతుందనమాట. ఆ రాష్ట్రకూటు రాజు ఎవరంటే గనక మనకి కృష్ణాద్రి అనమాట. అంటే ఈ విధంగా రాష్ట్రకూటు రాజు అయినటువంటి కృష్ణాద్రి ఒక పక్కేమో రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. మనకి ఇటు పక్కేమో దానార్‌నవుడు ఏం చేస్తాడంటే ఎలాగైనా సరే తన తమ్ముడిని అంటే అమ్మరాజు 2ని రాజ్యం నుంచి దింపాలని చెప్పి అతనితో మైత్రి అనేది చేసుకోవడం జరుగుతుందనమాట. సో, ఈ విధంగా ఏంటంటే రాష్ట్రకూటు రాజు సహాయంతో ఇక అమ్మరాజు 2 ఏంటంటే ఓడించడం జరుగుతుందనమాట. సో, ఎవరి సహాయంతో ఓడిస్తాడంటే ఆ ప్రస్తుతం ఉన్నటువంటి వరంగల్ ప్రాంతం ఏదైతే ఉందో తెలంగాణలో ఉన్నటువంటి వరంగల్ ప్రాంతం అంటే ఆ పక్క వరంగల్ ప్రాంతంలో కొలిమి దేశం అనే ఒక ప్రాంతం అనేది ఉంటుందన్నమాట. ఆ ప్రాంతాన్ని పరిపాలించేటువంటి రాజు ఎవరంటే కనుక కాకర్త్య గుండన. ఈ యొక్క కాకర్త్య గుండన సహాయంతో ఏంటంటే ఈ యొక్క కృష్ణాద్రి ఏం చేస్తాడంటే తన తమ్ముడైనటువంటి అమ్మరాజు 2ని ఓడించేస్తాడు అనమాట. ఈ విధంగా తన తమ్ముడైనటువంటి అమ్మరాజు 2ని ఓడించేసి దానార్‌నవుడు ఏంటంటే రాజ్యానికి రావడం జరుగుతుందన్నమాట. సో, తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం దానార్‌నవుడు గురించినటువంటి విశేషాలు తెలుసుకుందాం. ఈ యొక్క దానార్‌నవుడు ఏంటంటే రాజ్యానికి వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు రాజ్య పరిపాలన అనేది చేయడం జరుగుతుందన్నమాట. సో, ఇతని కాలంలో ఏంటంటే పల్లవులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క పల్లవులు అంటే మనకి ఈ విధంగా మనకి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పల్లవులు అనేవాళ్ళు కంచెని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తూ ఉంటారన్నమాట. సో, ఇతని కాలంలో ఏంటంటే పల్లవులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పల్లవులను ఓడించి చోళులు రాజ్యస్థాపన అనేది చేయడం జరుగుతుందన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎవరి కాలంలో మనకి పల్లవులను ఓడించి చోళ సామ్రాజ్యం అనేది స్థాపించడం జరిగిందంటే గనక దానార్‌నవుడి టైంలోనే అంటే దానార్‌నవుడు పరిపాలిస్తున్నప్పుడు పల్లవులు ఎవరైతే ఉంటారో ఆ పల్లవులను ఓడించేసి మనకి యొక్క చోళ సామ్రాజ్యం అనేది అంటే చోళులు అనేవాళ్ళు వాళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించుకోవడం జరిగిందనమాట. అదే విధంగా ఈ యొక్క దానార్‌నవుడు వేయించినటువంటి శాసనం ఏంటంటే గనక మాగల్లు శాసనం. ఈ యొక్క మాగల్లు శాసనంలో అతను ఏం పేర్కొంటారంటే ఈ విధంగా నాకు ఈ రాజ్యానికి రావడానికి ఇక్కడ రాష్ట్రకూటు రాజు అయినటువంటి కృష్ణాద్రి అదే విధంగా కాకర్త్య గుండన సహాయంతో ఏంటంటే నేను రాజ్యానికి వచ్చానని చెప్పి తను వేయించినటువంటి మాగల్లు శాసనంలో ఏంటంటే అతను పేర్కొనడం జరిగిందనమాట. సో, ఈ యొక్క కాకర్త్య గుండన ఎవరంటే కనుక మనకి తర్వాత వచ్చినటువంటి రాజులు ఎవరైతే ఉంటారో అంటే కాకతీయులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క కాకతీయుల వంశానికి చెందినటువంటి వ్యక్తి ఎవరంటే కనుక మనకి ఈ యొక్క కాకర్త్య గుండన అనమాట. సో, ఈ విధంగా కాకతీయుల వంశావళి గురించి అదే విధంగా కాకర్త్య గుండన గురించి ఇతను వేయించినటువంటి మాగల్లు శాసనంలో ఏంటంటే ఇతను అనేక విషయాలు అనేవి పేర్కొనడం జరిగిందనమాట. సో, ఇప్పుడు ఏంటంటే దానార్‌నవుడి కాలం కూడా అయిపోతుందన్నమాట. సో, దానార్‌నవుడి తర్వాత రాజ్యానికి వచ్చింది ఎవరంటే కనుక మనకి జటాచోళ భీముడు. ఆల్రెడీ మనం చదువుకున్న యొక్క జటాచోళ భీముడు ఎవరు మనకి తెలుగు చోళ వంశం ఏదైతే ఉందో ఆ తెలుగు చోళ వంశానికి చెందినటువంటి వ్యక్తి అనమాట. అంటే వేరే వంశానికి చెందినటువంటి వ్యక్తి అనమాట. అంతకు ముందు వరకు కూడా ఏంటంటే మనకి ఈ యొక్క తూర్పు చాళుక్య వంశానికి ఏంటంటే రాష్ట్రకూటుల సహాయంతోనో లేదా పక్కన ఉన్నటువంటి చాళుక్యుల సహాయంతో ఏంటంటే వీళ్ళు రాజ్యానికి రావడం జరుగుతుంది. దీన్ని గమనించినటువంటి జటాచోళ భీముడు ఏం చేస్తాడంటే అంటే వీళ్ళ బావమరిది అయినటువంటి రెండవ అమ్మరాజుని ఎప్పుడైతే ఈ యొక్క దానార్‌నవుడు చంపేస్తాడో ఈ యొక్క జటాచోళ భీముడు ఏంటంటే ఎలాగైనా సరే దానికి ప్రతీకారంగా దానార్‌నవుడిని చంపేయాలని చెప్పి ఈ యొక్క వేరే వంశానికి అంటే తెలుగు చోళ వంశానికి చెందినటువంటి జటాచోళ భీముడు ఏం చేస్తాడంటే ఆ దానార్‌నవుడి మీద యుద్ధం ప్రకటించడం జరుగుతుందన్నమాట. సో, ఈ విధంగా యుద్ధం ప్రకటించిన తర్వాత తెలుగు చోళుల రాజు అయినటువంటి జటాచోళ భీముడు దానార్‌నవుడిని చంపేయడం జరుగుతుందన్నమాట. ఎందుకని తన బావమరిది అయినటువంటి రెండవ అమరాజుని చంపేశాడు కాబట్టి దానికి ప్రతీకారంగా ఏంటంటే దానార్‌నవుడిని చంపేయడం జరుగుతుంది. సో, ఈ దానార్‌నవుడికి ఏంటంటే ఇద్దరు కొడుకులు ఉండడం జరుగుతుంది. అందులో మొదటి వ్యక్తి ఎవరంటే గనక శక్తివర్మ 1 రెండో కొడుకు ఎవరంటే గనక విమలాదిత్య అనమాట. సో, ఈ విధంగా ఏంటంటే వాళ్ళ నాన్న చంపేసినటువంటి యొక్క జటాచోళుడు భీముడు గురించి వీళ్ళ కొడుకులు కూడా ఏంటంటే తెలుస్తుందన్నమాట. అంటే ఎలాగైనా సరే మా నాన్న చంపేశాడు కాబట్టి మా అమ్మని కూడా చంపేస్తాడని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే భయంతో ఏం చేస్తారంటే పారిపోవడం జరుగుతుందన్నమాట. ఎక్కడికి పారిపోతారంటే కళింగ ప్రాంతాన్ని అప్పుడు ఎవరు పరిపాలిస్తుంటారంటే గనక కామర్ల దేవుడు అనే వ్యక్తి ఏంటంటే కళింగ ప్రాంతం ఏదైతే ఉందో ఆ కళింగ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడనమాట. సో, అతని దగ్గరికి ఆశ్రయం పొందడానికి వెళ్ళిపోతారు. ఎందుకని జటాచోళ భీముడు వాళ్ళ నాన్న ఏ విధంగానైతే చంపేశాడో అదే విధంగా మమ్మల్ని కూడా చంపేస్తారని చెప్పి భయంతో ఏంటంటే వీళ్ళు కళింగ ప్రాంతానికి పారిపోవడం జరుగుతుందన్నమాట. సో, అక్కడ ఆశ్రయం ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే గనక కామర్ల దేవుడు. సో, కామర్ల దేవుడు ఆశ్రయం ఇచ్చాడని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి జటాచోళ భీముడు ఎవరైతే ఉంటాడో ఇతనికి తెలుస్తుందన్నమాట. సో, ఇతను ఏం చేస్తాడంటే కళింగ ప్రాంతానికి వెళ్ళి జటాచోళ భీముడికి అదే విధంగా కామర్లవుడికి యుద్ధం అనేది జరుగుతుందన్నమాట. సో, యుద్ధంలో ఏంటంటే కామర్లవుడు ఓడిపోతాడు అనమాట. సో, ఈ విధంగా ఓడిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే మరలా భయం వేస్తుంది అనమాట. ఎందుకని ఆల్రెడీ ఆశ్రయం ఇచ్చినటువంటి కామర్లవుడినే చంపేశాడు
చేశాడంటే మమ్మల్ని కూడా చంపేస్తాడని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే ప్రస్తుతం ఉన్నటువంటి అనంతపురం ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క అనంతపురం ప్రాంతానికి పారిపోతారనమాట. ఆ యొక్క అనంతపురం ప్రాంతాన్ని ఎవరు పరిపాలిస్తూ ఉంటారంటే అప్పుడు వైదంబులు అనే వాళ్ళు ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి అనంతపురం ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని వాళ్ళు పరిపాలిస్తూ ఉంటారు. సో వాళ్ళ దగ్గరికి ఆశ్రయం పొందడానికి వీళ్ళిద్దరు కూడా పారిపోవడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క వైదంబుల ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే కనుక భువన త్రినేత్రుడు. సో ఈ జటాచోళ భీముడికి ఏం తెలుస్తుందంటే ఆల్రెడీ కళింగ ప్రాంతానికి వాళ్ళు పారిపోయారు. అక్కడ ఏంటంటే కళింగరాజుని నేను ఓడించేశాను. వాళ్ళు ఏంటంటే భయంతో వేరే ప్రాంతానికి పారిపోయారని చెప్పి ఈ యొక్క జటాచోళ భీముడికి తెలుస్తుంది అనమాట. ఈ యొక్క జటాచోళ భీముడు అప్పుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క వైదంబుల ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి భువన త్రినేత్రుడు ఎవరైతే ఉంటాడో ఆ భువన త్రినేత్రుని కూడా ఓడించేస్తాడనమాట. అంటే ఎందుకని తన బావమరిది అయినటువంటి రెండవ అమరాజుని ఇతను చంపించేశాడు అనే ఒక భావనతో ఏంటంటే ఈ యొక్క జటాచోళ భీముడు భువన త్రినేత్రుని కూడా ఓడించడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా భువన త్రినేత్రుని కూడా ఓడించేశాడు కాబట్టి ఇతనికి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే జటాచోళ భీముడికి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే చండ చాళుక్యుడు. అంటే ఈ విధంగా ఏంటంటే అనేక మందిని ఏంటంటే చంపేశాడు కాబట్టి ఇతనికి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే చండ చాళుక్యుడు లేదా చండ త్రినేత్రుడు అనే బిరుదు యొక్క జటాచోళ భీముడికి ఉంటుందన్నమాట. సో తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళిద్దరూ శక్తివర్మ మరియు విమలాదిత్య ఏం చేస్తారంటే ఎలాగైనా సరే మమ్మల్ని చంపాలని చెప్పి యొక్క జటాచోళ భీముడు చూస్తున్నాడు కాబట్టి మేము ఎవరో ఒకరు గొప్ప రాజు దగ్గర కనుక మేము వెళ్ళి కనుక ఆశ్రయం పొందినట్లయితే యొక్క జటాచోళ భీముడు మా జోలికి రాడని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోతారంటే తమిళనాడు పరిపాలిస్తున్నటువంటి చోళులు ఎవరైతే ఉంటారో ఆ చోళుల దగ్గరకు పారిపోతారనమాట. అంటే ప్రస్తుతం తమిళనాడుని పరిపాలిస్తున్నటువంటి అప్పుడు పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరంటే కనుక మనకి రాజరాజ చోళుడు అనమాట. ఈ యొక్క రాజరాజ చోళుడి దగ్గరికి ఈ యొక్క ఇద్దరు కొడుకులు అంటే శక్తివర్మ అదేవిధంగా విమలాదిత్య ఏం చేస్తారంటే అతని దగ్గరికి పారిపోతారనమాట. పారిపోయి మమ్మల్ని వేరే వంశానికి చెందినటువంటి జటాచోళ భీముడు మాది పలానా తూర్పు చాళుక్య వంశము, కానీ పక్కన ఉన్నటువంటి మా సామంతులైనటువంటి తూర్పు చాళుక్య యొక్క తెలుగు చోళులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క తెలుగు చోడు రాజు జటాచోళ భీముడు మమ్మల్ని చంపాలని చూస్తున్నాడు, మీరు మాకు ఆశ్రయం ఇవ్వండి అని చెప్పి తమిళనాడుని పరిపాలిస్తున్నటువంటి రాజరాజ చోళులు ఎవరైతే ఉంటారో అంటే చోళులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క చోళుల దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరు కూడా ఏంటంటే అభ్యర్థించడం జరుగుతుంది అనమాట. సో ఈ పక్క ఏం చేస్తారు చోళులు ఎలాగైనా సరే పక్కన ఉన్నటువంటి అంటే చోళులు అనేవాళ్ళు ఇక్కడ పరిపాలిస్తూ ఉంటారు. ఇక్కడ పైన ఏంటంటే మనకి వేంగి ప్రాంతం అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ చోళులకు వచ్చినటువంటి ప్లాన్ ఏంటంటే అప్పుడు ఎలాగో వీళ్ళు మన దగ్గరకు వచ్చాడు కాబట్టి వీళ్ళకి మన ఆశ్రయం ఎలాగోలా కల్పించి పైన ఉన్నటువంటి ఒక తూర్పు చాళుక్య వంశం ఏదైతే ఉందో దాన్ని కూడా మనం అధిష్ఠించవచ్చు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి చోళులు అనేవాళ్ళు ఏంటంటే భావించడం జరుగుతుంది. సో ఈ విధంగా భావించిన తర్వాత ఈ యొక్క శక్తివరం అదేవిధంగా విమలాదిత్య ఎవరైతే ఉంటారో వీళ్ళిద్దరికీ కూడా ఏంటంటే రాజరాజ చోళుడు ఆశ్రయం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఎందుకని ఆశ్రయం ఇచ్చాడంటే ఎలాగైనా సరే తన రాజ్యాన్ని అంటే తూర్పు చాళుక్య వంశాన్ని కూడా మా రాజ్యాన్ని కలుపుకొచ్చిన పాయింట్ ఒకటి. అదే విధంగా వీళ్ళు ఏంటంటే శైవ మతాన్ని బాగా అభివృద్ధి చేస్తాము, మేము పరమ శైవ భక్తులకు చెందిన వాళ్ళము, శైవ మతం అనేది మాకు చాలా ఇంపార్టెంట్, అంటే శైవ మతం ద్వారానే మా యొక్క రాజ్యం అనేది వ్యాప్తి చెందింది, మీరు కూడా శైవ మతస్థులే కాబట్టి మీరు మాకు ఆశ్రయం ఇవ్వండి అని చెప్పి ఇక శక్తివర్మ విమలాదిత్య ఏం చేస్తారంటే చోళులు రాజు అయినటువంటి రాజరాజ చోళుని అభ్యర్థించడం జరుగుతుంది అనమాట. సో ఇదంతా కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి రాజరాజ చోళులు ఏం చేస్తారంటే సరే మీరు మా రాజ్యానికి ఎలాగో వచ్చారు కాబట్టి మా రాజ్యంలో మీకు ఎంతో కొంత మేము మేలు చేస్తాం, అదే విధంగా మా రాజ్యంలో మీరు తలదాచుకోవచ్చు అని చెప్పి వీళ్ళిద్దరు కూడా ఏంటంటే చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా చెప్పిన తర్వాత ఏం చేస్తాడంటే ఇక రాజరాజ చోళుడు ఏం చేస్తాడంటే విమలాదిత్య ఎవరైతే ఉంటాడో ఇక విమలాదిత్యుడికి అదే విధంగా రాజరాజ చోళుడు కూతురైనటువంటి కుందవనిచ్చి వివాహం చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఈ విధంగా ఆశ్రయానికి వచ్చినటువంటి విమలాదిత్యకి అదే విధంగా ఆశ్రయం కల్పించినటువంటి చోళు రాజు అయినటువంటి రాజరాజ చోళుడు ఎవరైతే ఉంటాడో వాళ్ళ కూతురు కుందవనిచ్చి వివాహం చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా విమలాదిత్యకి అదే విధంగా కుందవికి పుట్టినటువంటి సంతానం మనకి ద గ్రేటెస్ట్ రాజరాజ నరేంద్రుడు అనమాట. సో ఇతని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళు జటాచోళ భీముని నుంచి తప్పించుకోవడానికి ఫస్ట్ ఏంటంటే తమిళనాడుకి వెళ్ళిపోయారు. తమిళనాడు తర్వాత ఏంటంటే వాళ్ళు వైదంబుల ప్రాంతానికి వెళ్ళిపోయారు. వైదంబుల ప్రాంతం తర్వాత ఏంటంటే వీళ్ళు చోళుల దగ్గరికి వెళ్ళడం జరిగింది అనమాట. సో ఇదంతా గమనించినటువంటి జటాచోళుడు భీముడు ఏంటంటే యుద్ధానికి వెళ్ళలేదు అనమాట. ఎందుకని ఇక చోళులు ఎవరైతే ఉంటాడో ఇక రాజరాజ చోళుడు ఎవరైతే ఉంటాడో ఇతను ఏంటంటే అత్యంత గొప్ప రాజు కాబట్టి అతని మీదకి యుద్ధానికి వెళ్ళలేక ఇక జటాచోళ భీముడు ఏం చేస్తాడంటే అక్కడే ఉండిపోతారు. ఎప్పుడైనా సరే వీళ్ళు మా రాజ్యానికి రాకపోతారా వాళ్ళని ఎలాగైనా సరే నేను చంపాలని చెప్పి ఒక జటాచోళ భీముడు ఏంటి అనుకుంటాడు, కానీ యుద్ధానికి వెళ్ళలేదు అనమాట. ఎందుకని యొక్క తూర్పు యొక్క చోళులు ఎవరైతే ఉన్నారో రాజరాజ చోళుడు అత్యంత గొప్ప రాజు కాబట్టి అతని మీదకి యుద్ధానికి వెళ్ళలేదన్నమాట. సో ఇప్పుడు విమలాదిత్య లైఫ్ అనేది ఎలాగోలాగా సెటిల్ అయిపోయింది. ఎందుకని రాజరాజ చోళు యొక్క కూతురైనటువంటి కుందవని ఎలాగోలాగా విమలాదిత్యకి వివాహం అనేది చేసేసాడు. మరి మిగిలిపోయింది ఎవరు ఇంకో కొడుకు అయినటువంటి శక్తివరం అన్నమాట. సో ఇతనే ఏమంటాడంటే సార్ ఎలాగోలాగా మీరు నా యొక్క తమ్ముడి జీవితాన్ని సెటిల్ చేస్తారు కదా, నా యొక్క జీవితాన్ని కూడా సెటిల్ చేయండి. అంటే నా రాజ్యం అనేది ఏదైతే ఉందో నేను పారిపోయినటువంటి వచ్చినటువంటి రాజ్యం తూర్పు చాళుక్య వంశం కాబట్టి ఆ రాజ్యాన్ని ఏంటంటే తెలుగు చోళ రాజు అయినటువంటి జటాచోళ భీముడు ఏంటంటే అధిష్ఠించాలి. అంటే అతను ఏంటంటే మా అమ్మాయి యుద్ధం ప్రకటించారు కాబట్టి ఎలాగోలాగా మీరు నాకు నా యొక్క సింహాసనాన్ని అది ఇవ్వాలి అని చెప్పి ఒక రాజరాజ చోళుడు ఎవరైతే ఉంటాడో అతన్ని అభ్యర్థించడం జరుగుతుంది అనమాట. సరే ఇతను ఏం చేస్తాడంటే సరే పద నీ రాజ్యం నీకు ఇస్తానని చెప్పి ఒక జటాచోళ భీముడితో ఏంటంటే యుద్ధం అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఎవరు ఇక్కడ ఉన్నటువంటి చోళుడు రాజరాజ చోళుడు అనమాట. సో ఈ విధంగా జటాచోళ భీముడికి అదే విధంగా రాజరాజ చోళుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికి కూడా యుద్ధం అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో యుద్ధంలో ఏంటంటే జటాచోళ భీముడిని
ఈ యొక్క చోళరాజు ఎవరైతే ఉన్నారో రాజరాజ చోళుడు ఏంటంటే ఓడించేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఓడించేసి ఈ యొక్క తూర్పు చాళుక్య వంశం ఏదైతే ఉందో ఆ వంశాన్ని నువ్వే పరిపాలించుకొని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి శక్తివర్మ ఎవరైతే ఉంటాడో అతనికి తన రాజ్యం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో యుద్ధం అనేది ఎక్కడ జరుగుతుందంటే మనకి ప్రస్తుతం ఉన్న నెల్లూరు ప్రాంతం ఏదైతే ఉందో ఆ నెల్లూరు ప్రాంతంలో ఏంటంటే మనకి యుద్ధం అనేది జరుగుతుంది అనమాట. సో యుద్ధానికి ప్రతీకగా ఏంటంటే జటాచోళ భీముని ఓడించేశాడు కాబట్టి ఇతను ఏంటంటే అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించడం జరుగుతుంది. అదేంటంటే కైలాసనాథ దేవాలయం అనమాట. సో ఈ విధంగా జటాచోళ భీముని రాజరాజ చోళుడు ఓడించేసి ఈ రాజ్యాన్ని ఏంటంటే శక్తివర్మకి ఈ యొక్క రాజ్యం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే శక్తివర్మ వన్ ఏంటంటే తను కోల్పోయినటువంటి తూర్పు చాళుక్య వంశం ఏదైతే ఉంటుందో ఆ వంశానికి మరలా ఏంటంటే అతను రాజ్యానికి రావడం జరుగుతుంది అనమాట. సో ఎవరి సహకారంతో వచ్చాడు? చోళులు, రాజరాజ చోళుడు సహాయంతో మనకి యొక్క శక్తివర్మ వన్ ఏంటంటే తిరిగి తన రాజ్యానికి రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా తన రాజ్యానికి వచ్చేటప్పటికి రాజ్యంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కనుక సో ఈ విధంగా మనకి పటం కనుక చూసుకున్నట్లయితే ఒక పక్క మనకి కళింగ ప్రాంతాన్ని ఎవరు పరిపాలిస్తుంటారంటే కనుక మనకి మధుకోమరుడు ఏంటంటే తను కళింగ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటాడు అనమాట. సో తూర్పు చాళుక్య వంశానికి ఎవరు వచ్చారు? మనకి ఆల్రెడీ శక్తివర్మ వన్ ఏంటంటే మనకి రాజ్యానికి రావడం జరిగింది అనమాట. సో ఈ విధంగా కింద ఏంటంటే మనకి ఎవరు పరిపాలిస్తున్నారు? చోళులు మనకి పరిపాలిస్తున్నారు. ఈ యొక్క చోళులు ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి రాజు ఎవరంటే కనుక రాజరాజ చోళుడు పరిపాలిస్తాడు. రాజరాజ చోళుడు తర్వాత మనకి రాజేంద్ర చోళుడు, రాజేంద్ర చోళుడు తర్వాత మనకి రాజాది చోళుడు. అంటే ఈ విధంగా చోళ సామ్రాజ్యం ఇతను పరిపాలనా కాలానికి వచ్చే టైంకి మనకి చోళ సామ్రాజ్యాన్ని రాజరాజ చోళుడు పరిపాలిస్తారు. తర్వాత అతని కొడుకు రాజేంద్ర చోళుడు, తర్వాత అతని కొడుకైనటువంటి రాజాది చోళుడు పరిపాలిస్తూ ఉంటారనమాట. సో ఒక పక్కేమో మనకి ఈ విధంగా పరిస్థితులు అనేవి ఉన్నాయన్నమాట. సో ఇటు పక్క చూసినట్లయితే అంటే పశ్చిమంగా చూసినట్లయితే మనకి రాష్ట్రకూట వంశం ఏదైతే ఉంది ఈ యొక్క రాష్ట్రకూట వంశం అనేది ఉంటుందన్నమాట. ఈ యొక్క రాష్ట్రకూట వంశంలో మనకి మొట్టమొదటి రాజు ఎవరంటే కనుక దంతిదుర్గుడు యొక్క రాష్ట్రకూట రాజ్యాన్ని స్థాపించాడని చెప్పి ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో మాట్లాడుకున్నాం. సో తర్వాత ఏంటంటే ఈ యొక్క రాష్ట్రకూట వంశంలో చివరి రాజు అయినటువంటి కొక్కిలిటు లేదా కొక్కిలిటు అనేవాడు ఏంటంటే రాజ్య పరిపాలన అనేది చేస్తూ ఉంటాడు. ఎవరు వచ్చే టైంకి ఇక్కడ శక్తివర్మ వచ్చే టైంకి మనకి సమకాలీనటువంటి రాజు ఎవరంటే మనకి కొక్కిలిటు అనమాట. ఈ యొక్క కొక్కిలిటు ఎవరైతే ఉంటాడో ఈ యొక్క కొక్కిలిటుని పశ్చిమ చాళుక్య రాజులు ఏంటంటే ఓడించేయడం జరుగుతుంది అనమాట. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి రాష్ట్రకూట రాజ్యం ఏదైతే ఉందో ఆ రాష్ట్రకూట రాజు అయినటువంటి చివరి రాజు అయినటువంటి కొక్కిలిటును ఓడించేసి పశ్చిమ చాళుక్య వంశం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఇటు పక్కేమో మనకి తూర్పు చాళుక్య వంశం ఉంటుంది, ఇటు పక్కేమో మనకి రాష్ట్రకూట వంశాన్ని అంతమొందించేసి పశ్చిమ చాళుక్య వంశం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా పరిస్థితులు అనేవి ఉన్నాయన్నమాట. ఈ యొక్క శక్తివర్మ వన్ యొక్క సామంతుడు ఎవరంటే కనుక తైలపుడు టూ అనమాట. అంటే ఆల్రెడీ శక్తివర్మ మనకి రాజ్యానికి వచ్చేసాడు కదా, ఇతను ఏం చేస్తాడంటే అతని సామంతుడు ఏంటంటే తైలపుడు టూ ఏం చేస్తాడంటే ఇక్కడ రాష్ట్రకూట్లు ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క రాష్ట్రకూట్లు రాజునటువంటి చివరి రాజుని కొక్కిలి రాజుని ఓడించేసి పశ్చిమ చాళుక్య వంశాన్ని స్థాపించడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళు కర్ణాటకను రాజధానిగా చేసుకుని కర్ణాటకలో ఉన్నటువంటి ప్రాంతాన్ని లేదా కళ్యాణిని రాజధానిగా చేసుకుని వాళ్ళు పరిపాలించారు కాబట్టి వాళ్ళని ఏమంటారంటే పశ్చిమ చాళుక్యులు అంటారు. లేదంటే కనుక వాళ్ళని బాదామి చాళుక్యులను కూడా పిలవడం జరుగుతుంది అనమాట. అంటే ఈ విధంగా శక్తివర్మ సామంతుడైనటువంటి యొక్క తైలపుడు ఏం చేస్తాడంటే రాష్ట్రకూట రాజులందరినీ కూడా ఓడించేసి పశ్చిమ చాళుక్య వంశాన్ని లేదా కళ్యాణి చాళుక్య వంశాన్ని ఏంటంటే ఇతని కాలంలోనే స్థాపించడం జరిగిందనమాట. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే పశ్చిమ చాళుక్యులు ఎవరంటే కనుక మనకి తైలపుడు టూ తర్వాత మనకి రాజ్యానికి వచ్చింది ఎవరంటే కనుక మనకి సత్యాశ్రయుడు టూ తర్వాత మనకి జయసింహ తర్వాత మనకి సోమేశ్వరుడు. వీళ్ళందరూ ఏంటంటే పశ్చిమ చాళుక్య వంశానికి చెందినటువంటి రాజులు అనమాట. అంటే మనకి రాష్ట్రకూట్ల రాజును ఓడించేసి మనకి తైలపుడు ఏంటి పశ్చిమ చాళుక్య వంశాన్ని స్థాపించాడని చెప్పి చూసాం కాబట్టి ఈ యొక్క తైలపుడు టూ తర్వాత మనకి రాజ్యానికి సత్యాశ్రయుడు టూ తర్వాత మనకి జయసింహ తర్వాత మనకి సోమేశ్వరుడు యొక్క పశ్చిమ చాళుక్య వంశాన్ని పరిపాలించడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఈ యొక్క శక్తివర్మ కాలంలోనూ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఒకటి ద్రమిళ హవము. దీని ఏంటంటే కొన్ని టెక్స్ట్ బుక్స్ లో ద్రమిళ హవం అని ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ చోళులు ఎవరైతే ఉంటారో రాజరాజు చోళులు ఎవరైతే ఉంటారో ఇతను ఏంటంటే బాగా శైవ మతాభం అనమాట. అంటే శైవ మతాభాని కాబట్టి ఈ శైవ మతాభానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు అనేకమైన హోమాలు కానీ అదేవిధంగా అనేకమైనటువంటి పూజలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఈ యొక్క పద్ధతిని ఏమంటారంటే ద్రమిళ హవం అంటారు అనమాట. అంటే శైవ మతం ఏదైతే ఉందో దాన్ని బాగా అభివృద్ధి చేయాలని చెప్పి ఇతను ఏంటంటే అనేక కార్యక్రమాలు అనేవి చేయడం జరుగుతుంది. ఈ విధంగా ద్రమిళ హవంలో పాల్గొన్నటువంటి తూర్పు చాళుక్య రాజు ఎవరంటే కనుక మన శక్తివర్మ కూడా ఏంటంటే అతనికి సహాయ సహకారాలు అందించేసి ఈ విధంగా ఏంటంటే శైవ మతాన్ని బాగా అభివృద్ధి అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే శక్తివర్మ టైం కూడా అయిపోతుంది. శక్తివర్మ తర్వాత ఏంటంటే మనకు రాజ్యానికి వచ్చింది విమలాదిత్యుడు అనమాట. సో ఈ విమలాదిత్యుడు ఏంటంటే జైన మతాన్ని స్వీకరించడం జరుగుతుంది అనమాట. అంతకు ముందు ఉన్నటువంటి రాజులు ఏంటంటే మనకి శైవ మతాన్ని బాగా ఆదరించారు. ఈ యొక్క విమలాదిత్యుడు ఏంటంటే జైన మతాన్ని బాగా అభివృద్ధి చేశాడు, అవలంబించాడని చెప్పి మనకి ఏ శాసనం ప్రకారం తెలుస్తుంది అంటే
రణస్థపూడి శాసనం ప్రకారం అంటే ఏ శాసనం ప్రకారం మనకి ఈ యొక్క విమలాదిత్యుడు జైన మతాన్ని స్వీకరించాడు అని మనకి ఎగ్జామ్‌లో అడిగినట్లయితే గనక రణస్థపూడి శాసనం ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి విమలాదిత్యుడు జైన మతాన్ని స్వీకరిస్తాడనమాట. అదే విధంగా తూర్పు చాళుక్యుల్లోని ఏకైక రాజు అనమాట. అంటే తూర్పు చాళుక్యులు అంతకు ముందున్నటువంటి రాజులందరూ కూడా ఏంటంటే శైవ మతాన్ని బాగా అవలంబించడం జరుగుతుందనమాట. అంటే శైవ మతం అనేది వాళ్ళ యొక్క మతంగా ఉంది. బట్ తూర్పు చాళుక్యుల్లో ఏకైక రాజు అనమాట. అంటే జైన మతాన్ని తూర్పు చాళుక్యులు అవలంబించినటువంటి ఏకైక రాజు ఎవరంటే గనక మనకి విమలాదిత్యుడు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే విమలాదిత్యుడు తన గురువైనటువంటి త్రికాల సిద్ధాంతి అనే ఒక గురువు అనే అతను ఏంటంటే విమలాదిత్యుడికి ఉంటాడనమాట. సిద్ధాంత దేవుడు అని కూడా పిలవడం జరుగుతుందనమాట. సో ఇతని కోసం ఏంటంటే గురుదక్షిణ కోసం ఏంటంటే విజయనగరం జిల్లాలో ఏంటంటే రామతీర్థం వద్ద ఒక జైన గృహాలయాన్ని కూడా ఇతను నిర్మించడం జరుగుతుందనమాట. అంటే ఇతనికి ఉన్నటువంటి జైన మతం మీద ఎక్కువగా జైన మతాభిమాని కాబట్టి తన గురువైనటువంటి త్రికాల సిద్ధాంత యోగి కొరకు ఏంటంటే విజయనగరం జిల్లాలో ఏంటంటే రామతీర్థం వద్ద ఒక జైన గృహాలయాన్ని అతని కోసం నిర్మించడం జరుగుతుందనమాట. సో దాన్నే ప్రజెంట్ ఏ పేరుతో పిలుస్తున్నారంటే రామ గృహాలయం అనే పేరుతో పిలుస్తున్నారనమాట. సో ఈ విధంగా ఏంటంటే శైవ మతాన్ని ఇతను విడిచిపెట్టి జైన మతంలోకి వెళ్లి తన గురువు కోసం ఏంటంటే ఈ విధంగా ఒక గృహాలయం కూడా నిర్మించడం జరిగిందనమాట. సో ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మనకి కుందవికి అదే విధంగా పుట్టినటువంటి సంతానమేమో నరేంద్రుడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి విమలాదిత్యుడు ఎవరైతే ఉంటాడో ఇక విమలాదిత్యుడికి అదే విధంగా కుందవకు పుట్టినటువంటి సంతానమేమో రాజరాజ నరేంద్రుడు. అదే విధంగా ఇతను ఇంకొక వివాహం చేసుకోవడం జరిగింది. అదెవరంటే గనక మేళవ్వ అనమాట. సో ఇక మేళవ్వ లేదా మేళమ్మ ఈవిడ ఎవరంటే గనక మనకి జటాచోళ భీముడు ఎవరైతే ఉంటాడో ఆవిడ కుమార్తె అనమాట. అంటే తెలుగు చోడు రాజు అయినటువంటి జటాచోళ భీముడు ఎవరైతే ఉంటాడో ఆమె కుమార్తెను కూడా ఇక్కడ ఉన్న విమలాదిత్యుడు వెంటనే వివాహం చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా వివాహం చేసుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే ఒక పక్కేమో రాజరాజ నరేంద్రుడు. అంటే ఇతని పెద్ద కొడుకు రాజరాజ నరేంద్రుడు. ఒక పక్కేమో మేళాను వివాహం చేసుకున్నాడు కాబట్టి మేళాకు పుట్టినటువంటి సంతానం ఎవరంటే గనక మనకి విజయాదిత్య శవన్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య సింహాసనం కోసం గొడవలు జరుగుతుంది అనమాట. అంటే మొట్టమొదటిగా వివాహం చేసుకున్నది ఎవరిని మనకి కుందాను వివాహం చేసుకున్నాడు. ఆ కుందాకు పుట్టినటువంటి సంతానం ఏమో రాజరాజ నరేంద్రుడు. అదేవిధంగా ఇంకొక ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆవిడ పేరు ఏంటంటే మనకి మేళవ్వ. ఈవిడ ఎవరో మనకి జటాచోళ భీముడి యొక్క కుమార్తె. వీళ్ళిద్దరికి పుట్టినటువంటి సంతానం మనకి విజయాదిత్య శవన్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య సింహాసనం కోసం గొడవలు అనమాట. ఎందుకని వీళ్ళిద్దరు ఏంటంటే మనకి ఒక పక్క ఏంటంటే మొదటి భార్య కొడుకేమో రాజరాజ నరేంద్రుడు, రెండో భార్య యొక్క కొడుకు ఎవరంటే కనుక మనకి విజయాదిత్య శవన్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య మనకి సింహాసనం కోసం గొడవలు అనేవి జరుగుతాయి అనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక పక్క ఏమో కళ్యాణ చాళుక్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అదే విధంగా చోళులు ఎవరైతే ఉంటారో వీళ్ళిద్దరికి ఫస్ట్ కాడ నుంచి ఏంటంటే వీళ్ళిద్దరికి శత్రుత్వం అనేది ఉండేది అనమాట. అంటే ఈ విధంగా మనం పట్టణం తీసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కళ్యాణ చాళుక్యులకి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి చోళులు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికి ఏంటంటే అనేక ప్రారంభం కాడ నుంచి ఏంటంటే యుద్ధాలు జరుగుతూ ఉండేవి అనమాట. దేనికోసం అంటే ఇక్కడ వేంగి చాళుక్యం ఏదైతే ఉందో ఈ యొక్క వేంగి చాళుక్య వంశాన్ని ఎలాగోలా ప్రతిష్ఠించాలని చెప్పి కళ్యాణ చాళుక్యులకి అదే విధంగా చోళులకి ఏంటంటే అనేక ప్రారంభ కాలం నుంచి ఏంటంటే అనేక యుద్ధాలు అనేవి జరుగుతాయి అనమాట. ఈ యుద్ధాలన్నీ ఎక్కడ జరుగుతాయి అంటే మనకి వేంగిలో జరుగుతాయి అనమాట. అంటే ప్రస్తుతం ఉన్న పెదవేగి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఏంటంటే కళ్యాణ చాళుక్యులకి అదే విధంగా చోళులకి ఏంటంటే యుద్ధం అనేది జరుగుతుంది. సో దీన్ని అవకాశంగా తీసుకున్నటువంటి ఈ యొక్క జయసింహ ఎవరు మనకి పశ్చిమ చాళుక్య రాజు ఇతను ఏం చేస్తాడంటే విజయాదిత్య శవని రెచ్చగొట్టడం జరుగుతుంది అనమాట. ఎందుకని ఆ రాజరాజ నరేంద్రుడు ఎవరు మనకి చోళ సామ్రాజ్యానికి చెందినటువంటి వ్యక్తి అనమాట. అంటే ఎక్కడో చోళ సామ్రాజ్యానికి చెందినటువంటి వ్యక్తి సింహాసనాన్ని అధిష్ఠించడం ఏంటి, నువ్వు కదా సింహాసనాన్ని అధిష్ఠించాలని చెప్పి ఈ యొక్క పశ్చిమ చాళుక్య రాజు జయసింహ ఏం చేస్తాడంటే ఇక్కడ ఉన్నటువంటి విజయాదిత్య శవని రెచ్చగొట్టడం జరిగింది అనమాట. సో ఈ విధంగా రెచ్చిపోయినటువంటి విజయాదిత్య శవన్ ఏం చేస్తాడంటే రాజరాజ చోళుడు ఎవరైతే ఉన్నాడో అతని మీదకి యుద్ధానికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఇతను రాజరాజ నరేంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా యుద్ధానికి వెళ్ళినప్పుడు రాజరాజ నరేంద్రుడు ఏం చేస్తాడంటే తన మేనమామ అయినటువంటి రాజేంద్ర చోళుడు ఎవరైతే ఉంటాడో అతని సహాయాన్ని కోరడం జరుగుతుంది అనమాట. అంటే ఈ విధంగా కళ్యాణ చాళుక్య రాజు అయినటువంటి జయసింహ ఏం చేస్తాడంటే విజయాదిత్య శవని రెచ్చగొట్టడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా రెచ్చగొట్టిన తర్వాత ఇతను ఏంటంటే రాజరాజ నరేంద్రుడి మీద యుద్ధానికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇతను ఏం చేస్తాడంటే చోళ వంశానికి చెందినటువంటి తన మామ అయినటువంటి రాజేంద్ర చోళుడు ఎవరైతే ఉంటాడో అతని సహాయంతో ఏంటంటే ఈ యొక్క విజయాదిత్య ఎవరైతే ఉంటాడో అతని మీద యుద్ధానికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా రాజేంద్ర చోళుడు సహాయాన్ని రాజరాజ నరేంద్రుడు అభ్యర్థించాడు కాబట్టి రాజేంద్ర చోళుడు తన సైనిక అధికారి అయినటువంటి చోళవరాయలు ఏం చేస్తాడంటే ఒరే బాబు నువ్వు అక్కడికి వెళ్ళు, మన రాజ్యానికి చెందినటువంటి రాజరాజ నరేంద్రుడి మీదకి ఈ యొక్క విమలాదిత్య శవన్ ఏంటంటే యుద్ధానికి రావడం జరుగుతుంది కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటో చూడని చెప్పి తన సేన అయినటువంటి చోళవరాయలు ఏంటంటే యుద్ధానికి పంపించడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఏం జరిగిందంటే కళింగ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న మధుకోమరులుడు అదే విధంగా విజయాదిత్య శవను పశ్చిమ చాళుక్య రాజు జయసింహ శవన్ వీళ్ళిద్దరు ఏంటంటే ఒక కూటమి కింద ఫామ్ అయిపోయారు. ఎందుకని ఎలాగైనా సరే ఈ యొక్క చోళులను అంతమొందించి ఆ రాజ్యాన్ని యొక్క పశ్చిమ చాళుక్య వంశాన్ని కలుపుకోవాలని చెప్పి ముగ్గురు కూడా ఏంటంటే ప్లాన్ వేసి నీ తరపున మేము యుద్ధం చేస్తా అని చెప్పి విజయాదిత్య శవంతో చెప్పి ఏంటంటే వీళ్ళు ముగ్గురు కూడా ఏంటంటే ఒక కూటమి కింద ఫామ్ అయిపోయి అక్కడ రాజరాజ నరేంద్రుడితో యుద్ధం అనేది చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఎవరి తరపున యుద్ధం చేశారు,
రాజరాజ నరేంద్రుడు యుద్ధం చేశారు. కానీ యుద్ధానికి హెల్ప్ చేయడానికి వచ్చింది ఎవరు మనకి చోళవరాయలు ఇతని తరపున ఏంటంటే రాజరాజ నరేంద్ర తరపున చోళవరాయలు మనకి యుద్ధం చేయడానికి రావడం జరిగిందనమాట. సో ఇవన్నీ విషయాలు కూడా మనకి ఎలా తెలుస్తున్నాయి అంటే కనుక కొత్త శివారం శాసనం అంటే ఈ యొక్క కొత్త శివారం శాసనాన్ని వేయించినటువంటి రాజు ఎవరంటే కనుక మనకి చోళవరాయలు. అంటే ఈ విధంగా రాజరాజ నరేంద్రుడికి హెల్ప్ చేయడానికి చోళవరాయలు ఒక శాసనం అనేది వేయించారు. అంటే ఈ జరిగినటువంటి స్టోరీ మొత్తం కూడా మనకి ఎలా తెలిసిందంటే కనుక మనకి ఒక కొత్త శివారం శాసనం ప్రకారం మనకు తెలిసిందనమాట. సో ఈ విధంగా ఏంటంటే అతను యుద్ధానికి వెళ్ళడం జరుగుతుంది. ఎవరు? ఈ యొక్క చోళవరాయలు. ఈ యొక్క చోళవరాయలు యుద్ధానికి వెళ్ళి ఇక్కడ పశ్చిమ చాళుక్యరాజు నుండి జయసింహాని, అదేవిధంగా తూర్పు చాళుక్యరాజు విజయాదిత్య సేవని, అదేవిధంగా కళింగాన్ని పరిపాలిస్తున్నటువంటి యొక్క మధుకోమరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురిని కూడా ఏంటంటే యొక్క చోళవరాయలు ఓడించేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఓడించేసినటువంటి ఇవన్నీ కూడా మనకి ఎలా తెలిసింది అంటే కనుక మనకి కొత్త శివారం శాసనం ప్రకారం తెలిసింది అనమాట. సో తర్వాత ఏంటంటే ఈ యొక్క రాజేంద్ర చోళుడు ఎవరైతే ఉంటాడో ఈ యొక్క రాజేంద్ర చోళుడు తన కుమార్తె అయినటువంటి అమ్మాంగదేవిని ఇక్కడ ఉన్నటువంటి రాజరాజ నరేంద్రుడు ఆల్రెడీ గెలుపొందాడు కదా అని చెప్పి ఇక రాజరాజ నరేంద్రుడికి ఏంటంటే వివాహం అనేది చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఈ విధంగా రాజరాజ చోళుడు కుమార్తె అయినటువంటి అమ్మాంగదేవిని రాజరాజ నరేంద్రుడికి ఇచ్చి వివాహం అనేది చేయడం జరిగింది అనమాట. సో ఈ విధంగా రాజరాజ నరేంద్రుడికి అదే విధంగా అమ్మాంగదేవికి పుట్టినటువంటి సంతానం మనకి ద గ్రేటెస్ట్ చోళుడు కులోత్తుంగ చోళుడు అనమాట. అంటే ఈ విధంగా కులోత్తుంగ చోళుడు రాజరాజ నరేంద్రుడికి రాజేంద్ర చోళుడు కుమార్తె అయినటువంటి అమ్మాంగదేవికి పుట్టినటువంటి సంతానం మనకి యొక్క కులోంగతో చోళుడు అనమాట. సో తర్వాత ఏంటంటే ఈ విజయాదిత్య సేవను ఓడిపోయినప్పటికీ కూడా ఏంటంటే ఎలాగైనా సరే మరలా నా యొక్క తూర్పు చాళుక్య వంశం ఏదైతే ఉందో దాన్ని నేను మరలా అధిష్ఠించాలని చెప్పి మరలా యుద్ధానికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో దీన్ని గ్రహించినటువంటి ఈ యొక్క కులోత్తుంగ చోళుడు ఏం చేస్తాడంటే ఎలాగైనా సరే మరలా ఈ యొక్క విజయాదిత్య సేవను మరలా మన మీద యుద్ధానికి వస్తాడని చెప్పి ఇతను ఏం చేస్తాడంటే వేంగిని వదిలేసి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యాన్ని వదిలేసి ఏంటంటే మనం రాజమండ్రిని రాజధానిగా చేసుకుని పరిపాలిద్దామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నరేంద్రుడు ఏం చేస్తాడంటే రాజమండ్రికి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. అంటే ప్రతిసారి ఈ విధంగా యుద్ధానికి వస్తున్నాడు కాబట్టి ఇంకా అతనికి ఎలాగైనా సరే ఆ సింహాసనం వదిలిపెట్టేసి మనం వేరొక రాజ్యాన్ని పరిపాలించుకుని అంటే వేరొక రాజ్యాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించుకోవడం బెటర్ అని చెప్పి రాజరాజ నరేంద్రుడు ఏం చేస్తాడంటే రాజమండ్రికి వెళ్ళిపోతాడు అనమాట. రాజమండ్రికి వెళ్ళిపోయి బ్రహ్మదేవుని సహాయంతో ఏంటంటే మనకి రాజమండ్రి పట్టణాన్ని నిర్మించి ఆ రాజమండ్రిని పరిపాలించుకోవడం జరుగుతుంది అనమాట. మరలా ఏం చేస్తుంటే ఇక విజయాదిత్యుడు మరలా రాజరాజ నరేంద్రుడి మీదకి యుద్ధానికి రావడం జరుగుతుంది అనమాట. ఇంకెలాగైనా సరే తప్పదని చెప్పి ఒక రాజరాజ నరేంద్రుడు ఏంటంటే విజయాదిత్య సేవన్ మీద యుద్ధం అనేది ప్రకటించడం జరుగుతుంది అనమాట. సో వాళ్ళిద్దరికి మధ్యలో జరిగినటువంటి యుద్ధం ఏంటంటే కలిదిండి యుద్ధం అనమాట. అంటే కలిదిండి యుద్ధం మనకి ఎవరెవరి మధ్యలో జరిగిందంటే రాజరాజ నరేంద్రుడికి అదే విధంగా విజయాదిత్య సేవన్కి అనమాట. సో వీళ్ళిద్దరికి ఏంటంటే కలిదిండి అనే ప్రాంతంలో యుద్ధం అనేది జరుగుతుంది. సో యుద్ధంలో ఏంటంటే విజయాదిత్య సేవన్ ఎలాగైనా సరే ఇక రాజరాజ నరేంద్రుడు ఓడించేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఓడించేసి ఏంటంటే అతను కలిదిండి శాసనం అనేది వేయించడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా కలిదిండి శాసనం వేయించినటువంటి రాజు ఎవరంటే కనుక మనకి రాజరాజ నరేంద్రుడు అనమాట. సో ఈ విధంగా రాజరాజ నరేంద్రుడు విజయాదిత్య సేవన్ని ఓడించేసి మనకి వేంగి ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని కూడా ఏంటంటే ఇతను తన రాజ్యంలో కలుపుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇది యొక్క రాజరాజ నరేంద్రుడికి అదే విధంగా విజయాదిత్య సేవకి సంబంధించినటువంటి సమాచారం అనమాట. సో తర్వాత ఏంటంటే మనకి రాజరాజ నరేంద్రుడికి సంబంధించినటువంటి సమాచారం అదే విధంగా అతని కాలంలో అతని కవులు అనేక మంది కవులు అనేవాళ్ళు రాజరాజ నరేంద్ర కాలంలో ఉంటారనమాట. వాళ్ళ గురించి సమాచారం మొత్తం కూడా ఏంటంటే మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అనమాట. సో ఈ వీడియోలో అంత ఇప్పటికి ఎక్కువైపోయింది కాబట్టి ఇక్కడతో నేను ఈ వీడియో స్టాప్ చేస్తాను. సో మరలా చెప్తాను ఈ యొక్క వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ కనుక మీకు కావాలంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయండి. సో ఎవరైతే ఈ యొక్క గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.